ప్రధాని కావచ్చు, పెద్ద ఆయన కావచ్చు, గొప్ప ఆయన కావచ్చు, మామూలు వ్యక్తి కావచ్చు, అతని ఇంటిలో సమస్య ఉంది. పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, గొప్ప వ్యక్తి కావచ్చు, మామూలు వ్యక్తి కావచ్చు, నీ ఇంట్లో కూడా సమస్య ఉంది. ప్రధాని అతని కొడుకు చాలా సిద్ధంగా ఉన్నాడట. ఆయనకి ఏం తక్కువ అండి? ప్రధాని కాబట్టి అందరి దగ్గర తిరిగి ఉండొచ్చు, ఎన్నో వైద్యాలు చేయించి ఉండొచ్చు, ఎక్కడెక్కడో తిరిగి ఉండొచ్చు, కానీ ఆయన కొడుకు బాగుపడలేదండి. ఆయన ఇంటి సమస్యకి ఎవరు కావాలి అంటే యేసు మాత్రమే కావాలి. ఆమెన్. నీ జీవితానికి ఎవరు కావాలంటే యేసయ్య మాత్రమే. ఆయన ఒక్కడే నీ సమస్యకి పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు. ఆయన ఒక్కడే నీ పాప జీవితాన్ని తుడిచి పరిశుద్ధునిగా మార్చగలిగిన దేవుడు నా ప్రభువైన యేసు మాత్రమే. అందుకని ఈ వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఒక్కసారి రానాయన, నా కొడుకు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు, ఏడుస్తున్నాడండి. ఒక తండ్రి వేదన. ఏముంటే ఏముంది, కొడుకు పరిస్థితి బాల, ఏముంటే ఏముంది, జీవితం బాల, చదువు ఉంది నీకు, కుటుంబం ఉంది నీకు, అయినా నీ లైఫ్లో ఏదో కొరత. ఆయన వేడుకున్నట్టు ఎన్ని రోజులు వేడుకున్నావు? ఎంతమంది మీ హృదయాల్లో దుఃఖపడి ఉన్నారు? ఈరోజు మీ దుఃఖముని నాట్యంగా మార్చగలిగే దేవుడు, కనికర స్వరూపుడు. ఎవరైనా ఆయన దగ్గర ఏడిస్తే కనికరము, ప్రేమ, వాత్సల్యత. ఆయన ఒక పాపిని, ఒక రోగిని, ఒక బంధకంలో ఉన్న వ్యక్తిని విడిపించడానికే కదండి ఈ లోకానికి వచ్చింది. బంధించబడి నీ జీవితం బంధకాలు ఉంటే సంతోషిస్తాడా నీ దేవుడు? నీ కుటుంబం నలిగిపోతుంటే ఆనందిస్తాడా? నీ ఇల్లు పాడైపోతుంటే, నీ ఇంట్లో మరణ వేదన ఉంటే మౌనంగా దాటి వెళ్ళిపోతాడా యేసయ్య? వెళ్ళడట్లా. ఒక మాట ఇచ్చాడు యేసయ్య, అంతే. ఏమన్నాడండి? వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఏ పరిస్థితులు నువ్వు వచ్చావో, మృతతుల్యమైన నీ సమస్య, పాడైపోయిన నీ జీవితం, చెడిపోయిన నీ కుటుంబం, తిరిగి ఆయన కట్టి ఉన్నాడని నమ్మంతే. ఈరోజు వెళ్ళు, నీ కుటుంబంలో ఏదో జరగబోతుంది. నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు నన్ను వేడుకుంటున్నావు, నేను ఒక అద్భుతాన్ని నీ పట్ల చేయబోతున్నాను. ఈ యొక్క ప్రధానట యేసయ్య మాటని నమ్మి వెళ్ళాడట. ఇంటికి వెళ్తుంటేనే ఎదురుపడ్డారు కొంతమంది. నీ కొడుకు బాగున్నాడయ్యా, జ్వరం విడిచిపెట్టింది, నీ బిడ్డ బాగైపోయాడు. ఏ టైంకి బాగయ్యాడు? కరెక్ట్గా నేను ఈ టైంకి. అవునా? యేసయ్య నాకు చెప్పింది అదే సమయం. ఆమేన్. అందుకనే ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు మన దేవుడు. మాటని ఇచ్చాడు అంటే ఆ మాటను నువ్వు స్వీకరించినప్పుడు ఆయన వాక్కు నీ కుటుంబాన్ని బాగు చేయబోతుంది. ఆయన వాక్కుని పంపి నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు ఆయన.